హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మరొక కొత్త విషయం తెలుసుకుందాం. అదేంటంటే కంప్యూటర్ PS2 మౌస్ను USB మౌస్గా ఎలా మార్చాలి అనేది. PS2 మౌస్లో కానీ USB మౌస్లో కానీ లైన్స్ 4 ఉంటాయి. బట్ PS2 మౌస్లో లైన్స్ మనం చూడడానికి 6 కనిపిస్తాయి, కానీ అందులో 4 వర్క్ అవుతాయి. మిగతా 2 అన్యూజ్డ్ అనమాట. ముందుగా మనం PS2 మౌస్ను తీసుకొని మల్టీమీటర్ సహాయంతో దాని కలర్ కోడింగ్ ఇచ్చుకోవాలన్నమాట. అయితే PS2 మౌస్ని మౌస్ వైపు కాకుండా మరోవైపు కొంత వైర్ను కట్ చేసి వాటి స్లీవ్స్ తీసేసి ఆ కలర్ను గుర్తుపెట్టుకొని ఆ కలర్ ఉన్న వైరు మౌస్ యువతల పక్క ఉన్నటువంటి కొసలు ఏ విధంగా టచ్ అవుతున్నాయి దాని ప్రకారం మనం కలర్ కోడింగ్ ఇచ్చుకోవాలన్నమాట. అలాగే USB మౌస్లో కూడా USB పోర్టుకు సంబంధించిన షార్ట్ కూడాను మనము వైర్ కట్ చేసి మధ్యలకు వాటి కలర్ అనేది మల్టీమీటర్ సహాయంతో ఇండికేట్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఇప్పుడు PS2 మౌస్ విషయానికి వచ్చేద్దాం. దాన్ని ఇప్పుడు మనం కట్ చేసాము కదా, కట్ చేసి రెండవ భాగాన ఉన్నటువంటి దాని కొసలను రెడ్ మార్క్, బ్లూ, వైట్, గ్రీన్ ఇలా ఏ విధంగా కలర్స్ ఉన్నాయో మనం ఇండికేట్ చేసుకొని అందులో కంటిన్యూటీ మల్టీమీటర్ సహాయంతో పిన్నుల వైపు కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకున్నాక మనకు ఏ కలర్ పిన్ను ఏ కలరు ఏ పిన్కి కంటిన్యూటీ పాస్ అవుతుందో తెలుసుకొని అదేవిధంగా USBలో కూడా సేమ్ కట్ చేసి ఏది ఏ విధంగా ఏ కలర్ ఉన్న వైరు ఏ కలర్ ఏ పిన్కి అది కంటిన్యూటీ ఇస్తుందనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు PS2లో చూసినట్లయితే మనకు 6 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. అయితే అదే మనము ఇమేజ్లో చూపిన విధంగా చూసుకొని అందులో లెఫ్ట్ సైడ్ 5th అనే నెంబర్ ఇచ్చేసి ఆ 5th అనే నెంబర్కి వైట్ అనే కలర్ వైరు కంటిన్యూటీ ఉందన్నమాట. అలాగే 5 పక్కనే 3 అనమాట. ఆ 3 అనే దానికి మనం పిన్ని కంటిన్యూటీలో చూసినట్టయితే అవతల వైపు రెడ్ అనే వైరు కంటిన్యూటీ ఉంటుంది. అలాగే 1 అనే దానికి గ్రీన్ అనే వైరు కంటిన్యూటీ. అలాగే 2 అనే దానికి మనకి ఇప్పుడు అన్యూజ్డ్ పిన్ కింద దీన్ని లెక్క పెట్టుకోవాలన్నమాట. తర్వాత 2 తర్వాత 4 అనేది బ్లూ కింద బ్లూ వైరు కంటిన్యూటీ ఉంటుంది. అలాగే దాని తర్వాత 6 అనేది కూడా అన్యూజ్డ్ పిన్ అందులో. అయితే ఇప్పుడు PS2లో 4 అనేది మనము కరెంట్ అంటే మనము ఏదైనా ఒక డివైస్ వర్క్ చేయాలంటే ఎంతో కొంత కరెంట్ కావాలి. కాబట్టి ఈ మౌస్ అనేది 5V కరెంట్ తీసుకుంటుంది. సో మనము ఈ కలరు వైర్ కూడా బ్లూ అనేది ఇండికేట్ చేస్తాము మల్టీమీటర్ సహాయంతో. అలాగే దాని తర్వాత ఉన్నటువంటి 1 అనేది డేటా అనేది పాసింగ్కి వస్తుంది. ఇది గ్రీన్ అనే వైరు ఇండికేట్ చేస్తుంది. తర్వాత 5 అనేది కూడా డేటాకి ఇండికేట్ చేస్తుంది. ఇది వైట్ కలర్ని చూపిస్తుంది. తర్వాత 3 అనేది గ్రౌండ్కి, ఇది రెడ్ కలరు వైరు చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం USB షార్ట్కి వచ్చేస్తాము. దీనిలో కూడా 4 లైన్స్ ఉంటాయి. ఈ 4 లైన్స్ కూడా మనం మల్టీమీటర్ సాయంతో ఇందాక తెలుసుకున్నాం కదా. 1, 2, 3, 4 అనేది మనం లెఫ్ట్ టు రైట్ కౌంట్ చేసి ఏ వైరు ఏ పిన్కి పనిచేస్తుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ కూడా మనము 1 అనేది నెంబర్ లెఫ్ట్ నుంచి 5V కరెంట్ పాస్ చేయడానికి వస్తుంది. ఇది రెడ్ కలర్తో వైర్తో అనుసంధానమై ఉంటుంది. అలాగే సెకండ్ అనేది డేటాకి, అది వైట్ వైర్తో అనుసంధానమై ఉంటుంది. అలాగే థర్డ్ పిన్ డేటాకి, అది కూడాను అది బ్లూ కలర్తో ఇండికేట్ అయి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 4 అనేది గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ ఇండికేట్ అవుతుంది. ఇప్పుడు మనము USB షార్ట్కు సంబంధించిన లైన్స్, PS2కి సంబంధించిన లైన్స్ అన్నీ ఇప్పుడు కలర్ కోడింగ్ ఇచ్చుకున్నాం కదండి. ఇప్పుడు ఈ 4 లైన్స్ PS2 4 లైన్స్, USB 4 లైన్స్ ఇప్పుడు కనెక్ట్ చేయాలన్నమాట. 1 అనేది ఏంది 5V, USBలో 1 అనేది 5V కరెంట్ని పాస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే PS2లో కూడా ఏది 5V కరెంట్ పాస్ చేస్తుందంటే 4. సో ఇక్కడ రెడ్ వైరును ప్లస్ PS2లో ఉన్నటువంటి బ్లూ వైర్ను కనెక్ట్ చేస్తానన్నమాట. అదొక కనెక్షన్ అయిపోతుంది. అలాగే USBలో ఉన్నటువంటి డేటా మైనస్ని వైట్ కలర్ వైర్ని PS2లో ఉన్నటువంటి వైరు ఏంటది డేటా మైనస్ వైట్తో మనం కనెక్షన్ చేయాలన్నమాట. అలాగే
డేటా నెంబర్ డేటా 3 అనేది యూఎస్బిలో 3 అనేది బ్లూ కలర్ వైర్ ఇండికేట్స్ వస్తుంది. ఆ వైర్ని PS2లో డేటా ప్లస్ దేంతో గ్రీన్తో ఇండికేట్ చేసాం. సో బ్లూ గ్రీన్ని మనం కనెక్షన్ ఇవ్వాలి. అలాగే యూఎస్బిలో 4 ఏది ఇండికేట్ చేస్తుంది, GND, ఇది బ్లాక్ అనమాట. ఈ బ్లాక్ని PS2లో 3 అంటే గ్రౌండ్, అందులో రెడ్ని కనెక్ట్ చేసి ఇప్పుడు మనం మంచిగా టేప్ కానీ సోల్డరింగ్ చేసుకొని టేప్ వేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి USB మౌస్ అనేది రెడీ అవుతుంది. ఇది వర్క్ అవుతుంది కూడా. సో ఇది ఫ్రెండ్స్, ఈనాటి కొత్త విషయాన్ని మీకు వివరించాను. మరో కొత్త అంశంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.